పోలవరం ప్రాజెక్టు పనుల పట్ల కూడా ముఖ్యమంత్రి గారు సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే పోలవరం సివిల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అంటే 81.70% మరి ఈ రోజు వరకు జరగడం అంటే 81.70% ఇప్పటి వరకు సివిల్ వర్క్స్ జరగడం. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కేవలం 3% మాత్రమే పనులు జరిగాయి. మరి ఈ రోజు మేము 11 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, దగ్గర 6% పనులు 11 నెలల్లోనే 6% పనులు ఇవాళ సివిల్ వర్క్స్ జరిగాయి. ఇప్పటి వరకు 81.70% సివిల్ వర్క్స్ జరగడం మరి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే డయాఫ్రమ్ వాల్ మీ అందరికీ తెలుసు, ఏదైతే ఆ రోజు మరి 18 నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ మరి గత ప్రభుత్వం విధ్వంసానికి బలైపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. మరి అటువంటి డయాఫ్రమ్ వాల్ మళ్ళీ నూతనంగా ఈవేళ నిర్మాణం ప్రారంభించి మరి ఈ యొక్క 10 నెలల కాలంలోనే 26% డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తవడం జరిగింది. ఏదైతే రేపు 2025 డిసెంబర్ కల్లా మిగిలినటువంటి శాతం కూడా పూర్తి చేసేటువంటి ప్రణాళికను అమలుపరచమని చెప్పేసి కూడా మరి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులకి అంటే రేపు వర్షాకాలంలో కూడా ఇబ్బంది లేకుండా అప్పర్ కాపర్ డ్యామ్ అంటే ఎగువ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో మరి దాని టైం డ్యూరేషన్ కూడా దగ్గర 4-5 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి సీపేజ్ వాటర్ నుంచి ఆ యొక్క అప్పర్ కాపర్ డ్యామ్ కి ఇబ్బంది లేకుండా ఏదైతే బట్రస్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేయాలని చెప్పి అంతర్జాతీయ నిపుణులు ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం ఆ బట్రస్ డ్యామ్ కూడా 91% మనము పూర్తి చేయడం జరిగింది. ఈ నెల ఆఖరికల్లా ఆ బట్రస్ డ్యామ్ కూడా పూర్తయి ఎగువ కాపర్ డ్యామ్ కి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. తద్వారా మనం వర్షాకాలంలో కూడా ఆ పనులకి మాక్సిమం ఆటంకం లేకుండా కూడా ఆ డయాఫ్రమ్ వాల్ అదేవిధంగా ఏదైతే గ్యాప్ 1 కి సంబంధించినటువంటి ఈసీఆర్ఎఫ్ సంబంధించిన మెయిన్ డ్యామ్ పనులు కూడా చక్కబెట్టుకోవడానికి కూడా ఇది ఒక అవకాశంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే గ్యాప్ 2 కి సంబంధించి మరి ఏదైతే అక్కడ శాండ్ ని గట్టిపరచడానికి వైబ్రో కాంప్రెక్షన్ పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా 54% పూర్తయినవి. ఏదైతే నవంబర్ లో కల్లా మిగిలినటువంటి శాతం కూడా పూర్తి చేసి నవంబర్ నుంచి గ్యాప్ 2 కి సంబంధించినటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కూడా ప్రారంభించేటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని కూడా మరి అమలు చేసేటువంటి విధంగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మా యొక్క లక్ష్యాన్ని అంతటి కూడా నిర్దేశించడం